మన గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఏంటంటే యునైటెడ్ నేషన్స్ యుఎన్ అంటాం. యుఎన్లో పెత్తనం 5 దేశాలకి, కానీ వానికి పోషించేది మాత్రం భారతదేశం లాంటివి. అన్నిటికన్నా ఘోరంగా ఏంటంటే ఎక్కడైనా సరే పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపించాలంటే అమెరికా నుంచి కానీ, ఫ్రాన్స్ నుంచి కానీ, బ్రిటిష్ నుంచి కానీ ఎక్కడా కూడా ఒక 5 మంది 10 మంది సైనికులు పంపిస్తారే కానీ మెజార్టీ ఆఫ్ ద సైనికుల్ని మన దేశం పంపిస్తుంది, నేపాల్ పంపిస్తుంది, టిబెట్ పంపిస్తుంది, ఈ పక్కన ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ పంపిస్తాయి, కానీ వాళ్ళెవరు పంపించారండి. మరి సోమొకరిది సోకొకరిది అంటారే, అలాగే ఈ డబ్బులు కాంట్రిబ్యూషన్ కూడా మన దేశాలే ఎక్కువగా ఇస్తాయి. ప్రత్యేకంగా భారతదేశం చాలా పెద్ద మొత్తంలో ఇస్తుంది. ఇప్పుడు దమ్మున్న మోడీ రావటం మూలంగా ఏమైందంటే, నువ్వు నాకు యునైటెడ్ నేషన్స్లో వీటో పవర్ గల సీట్ ఇస్తేనే నేను నీకు సహాయం చేస్తాను, లేకపోతే రామ్ రామ్ అన్నాడు. దాంతో దిమ్మ తిరిగింది.